అక్క ఏందిరా? అక్క నీళ్ళు కాగినా తొందరగా పోవాలి పనికాడికి. ఇంకా రాలేదు, 10 నిమిషాలు పడుతుంది, ఆగు. ఏంది ఇంకా 10 నిమిషాలా? పోవాలి పనికాడికి, తొందరగా లేట్ అవుతుంది. ఏందిరా లేట్ అవుతుందా? పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే వచ్చే పెళ్ళని టకా పనులన్నీ చేసి పెడుతుంది. నాకు ఈ గోస తప్పుతుంది కదా, పాపం పోనీ చేసి పెడతా అంటే బాగా డిమాండ్ చేస్తాను. ఏంది అక్క నేను చేసుకున్నాడు అన్న, సంబంధాలు చూస్తుంటే అవే సెట్ అవుతారు, నేనేం చేయాలనే? నువ్వే చెప్పరా, ఇప్పటికి 18 సంబంధాలు చూసిన, ఒక్కటైనా సెట్ అయింది అరే నీకు? నేనేం చేయాలన్నా అక్క? ఒక సంబంధం పొట్టుందని అద్దన్నారు, ఒక సంబంధం బట్టు ఉందని అద్దన్నారు, ఒక సంబంధం అమ్మ నాన్న లేరని అద్దన్నారు, ఒక సంబంధం ఆసుపాసులు ఇవ్వద్దన్నారు, ఒక సంబంధం గవర్నమెంట్ ఒకటి టార్చర్ పెడతాను అద్దన్నారు, ఇంకో సంబంధం నువ్వు అయ్యాడని అద్దన్నారు. నేనేం చేయాలనే? నువ్వు ఇట్లా అంటావని నీకు ఒక సంబంధం చూసినా, వాళ్ళకు నీ గురించి అన్ని చెప్పిన, నువ్వు జల్ది దానం చేసి తయారయ్యేస్తే రెడీ అయిపోదాం. కానీ ఈ సంబంధం అన్న సెట్ అవుతుంది కదా, కానీ నీ మాట ఎందుకు కదా, కానీ కానీ ఉన్నారా అల్లా? ఎవరు? అయ్యో పిల్లగానాలు వచ్చింది, రాలి రాలి కాలు కట్టుకుని. అక్క నాకు పిల్ల బాగా నచ్చిన సంబంధం అయితే సరి. వాళ్ళింటే లొల్లి అవుతుంది, ఆమె పిల్ల కాదు, పిల్లుళ్ళ అక్క. ఈ అవ్వ కిట్ల దశలు ఎత్తున్నాను. రాళ్ళు ఎండలు పడచ్చులు కూర్చోండి. ఎక్కడ? ఇంటి కదా గద్దె పైన కూర్చోండి, ఇంటి కదా గద్దె పైన కూర్చోండి. కుర్చీలు లేవా? మన కాడ గట్లాంటివి ఉండే, గద్దె మీద కూర్చుండే. అక్క కూర్చుని పని పెళ్లి కావాలి. దూపైతుంది, మంచిగా చెప్తారు. సంబంధం ఒకే దాకా ఏది లేదు. నీళ్ళు కూడానా? మా సైడ్ గంతే మరి, మా సైడ్ గంతే మరి. సంబంధం పిల్లనైనా చూపిస్తారా లేదా? చూపిస్తాం చూపిస్తాం. నచ్చిందా? నువ్వు అనుకున్నంత అమాయకురాలను అయితే కాదు. చెప్పియా నచ్చిందా? నచ్చినావు 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 నచ్చినావు. నీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చద్దా? ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? నువ్వు నాకు నచ్చాలంటే కొన్ని క్వశ్చన్స్ ఎత్తా, అవి ఆన్సర్స్ చెప్పు, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. క్వశ్చన్లే కదా, ఎన్ని అడుగుతావు అడిగి తీసిరే తాచర్లు. నీ పేరేంది? నా పేరా సిద్ధు. అబ్బా తమ్ముడు. ఓహో నా పేరు అడగవా? నీ పేరేంటి? హాస్ని. హాస్ని బొమ్మరిలో ఆసిన కాదు, ఎల్లంపల్లి హాస్ని. కాదు, ఎల్లంపల్లి హాస్ని. ఏం పని చేస్తావేంది? గవర్నమెంట్ నౌకరి. గవర్నమెంట్ నౌకరి. జీతం ఏ పాట వస్తుంది? జీతం ఏ పాట వస్తుంది? అబ్బా ఏడ చూడు ఇదే గోల. నెలకు 50,000 వస్తాయి. ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మా అయ్య మా తాత పొంగ ఎకరం పొలం ఇచ్చి పేరు. ఎకరం పొలం ఎక్కడుంది? పొలమా ఇక్కడ ఉన్నది. ఆవక్క మీ ఆయన ఏం చెప్తాడు? మా ఆయన పెళ్ళైన సంవత్సరానికే దుబాయ్ పోయింది. పోత ఈ పిందనేసిపోయింది, పోత ఈ పిందనేసిపోయింది. అన్ని మీరే అడుగుతారు కదా, మేము అడగద్దా? సరే సరే అడగండి. వీళ్ళందరూ మీకు ఏమవుతారు? మా పెద్ద అక్క, చిన్నక్క, మా చెల్ల. మీ ఆయన ఏం పని చేస్తాడక్క?
మా ఆయన కూడా దుబాయ్ పోయిండు. మరి మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన కత్తరు పోయిండు. ఎక్కడ చేయడానికి పోయిండు కత్తర్? మా ఆయనకు కడియేసి బిడియేసుడు ఏముండదు, అన్ని అక్క పెట్టుడే గంపెట్టి. మాకు బట్టలు పిండి రాదు, నువ్వే పిండాలి. పిండొస్తుందా? మాకు ముక్కలేంది బుక్క దిగదు, మరి వంట ఏస్తావు నువ్వు. మాకు గోళం రాదు, నువ్వే తోమాలి. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. రంగురంగుల ముగ్గులు వేయాలి. వేస్తావా? ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది నీ మొగలు దేశం పట్ల ఎందుకు వేరు అని. ఈ పనులన్నీ మా తమ్ముడు చేయాలా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం. పోదాం పారా తమ్ముడు. అక్క నాకు పిల్ల ముఖ్యంగానే పనులు చేయాలి అక్క. నేర్చుకొని చెప్తా. హలో పని నేర్చుకొని వచ్చుడు కాదు. ఇక వారం రోజులు ఇక్కడ పని చేసి మాకు నచ్చితే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంది 10 రోజులు ఎన్నో ఉండి పని చేయాలనా? ఉంటిగా 19 పెళ్లి సంబంధం కొడతానా? మరిది ఎట్టేకు మంచిగా గిన్నెలు తక్కువ ఇంటికాంచెలు తీసుకొస్తా. ఈ బాధగా వచ్చి మా అన్న దుబాయ్ తక్కువ లేదు కానీ తోముతో మా చెల్లె నీకు మస్తు కట్టెలు చూపిస్తుంది. పెళ్ళైతే కానీ మరిది అది నీ అన్నది లింగి పంచ ఖరాబ్ అయింది అనుకో, కట్టె నుంచి వచ్చింది కడిగెత్తాడు. ఇంటికెళ్ళి గుండు మీద ఉన్నాయి 4 గంటలు ఏం కడితే రేపు అన్న లుంగి ఖరాబ్ అయితే నా లుంగి అన్న ఎందుకు అంత సీరియస్ అవుతాను? మీ లుంగి మాకెందుకు? అదేమన్నా కరీంనగర్ అనుకుంటాను, అసలు కప్తారుది. ఈ కత్తెరేందని ముగ్గమ్మ ముగ్గు 3 చుక్కల ముగ్గు 7 చుక్కల ముగ్గు ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఓ చెల్లి మరిది ముగ్గేసిండే చూద్దాందా? అవునా, చూద్దాం పా. ముగ్గు మంచిగా లేకపోతే ముక్కు వాళ్ళ కొడతాంది. ఈ ముగ్గేంది విచిత్రంగా ఉన్నది. అదిగో అక్కడ ఎల్లంపల్లి అని కూడా రాసి ఉంది. ఇది ఎల్లంపల్లి, ఇది గ్రామ పంచాయతీ, ఇది మెడికల్ షాప్, ఇది గురుకుల స్కూలు, ఇది డ్యాము, ఇవి మీ ఏరియా ఈ లైన్లన్నీ, ఇవి షాపింగ్ కాంప్లెక్స్. ఇట్లా ఎవరైనా ఎత్తరా ముగ్గు? ఇట్లాంటి ముగ్గేయాలంటే మళ్ళీ నేనే అబ్బా తమ్ముడు మొత్తం కలిపి ఒకటేసారి 3 పనులు వేసిన. అబ్బా మరిది మస్తు ముగ్గేసి మెచ్చుకోరా. అదే కొత్తగా ఉంది కదా, మెస్తాన్నా. చేతులన్నీ మొత్తానే ఊర్లోని బోర్లన్నీ ముగ్గువి ముగ్గు వేయించినాం, బట్టలు వినిపించినాం, చిన్నట్టుగా పెళ్లి చేసుకోరాదు. ఒక విషయం నిజం చెప్పు, మీ బావాలందరూ దుబాయ్ కిందకే వేరా? ఓ మరిది సాటి వచ్చి ముచ్చట బాగా పెడతాను అని ఇక్కడ నడవ ఇవన్నీ నడు ఫస్ట్. మీ యొక్క సూత్రం మర్చిపోయినాక అయ్యారు గంప. నాకేమేస్తా, మీరే చూసిల్లు కదా. చెల్లి ఇలా అవుతుంది అని వంట ఆకలి అవుతుంది. వాసన అయితే గుమగుమలు ఆడిపోతాండి. ఓ మరిది ఆ వంట ఎట్లున్నా మంచిదే తీసుకురా, ఆకలి అవుతుంది. ఏం దాకా గట్లా అంటారు? మంచిగానే అందుతుంది. అబ్బో వచ్చి 4 రోజులు అనగా ఇప్పుడు సపోర్ట్ చేస్తాను అని చూసినావా అని చెల్లి సపోర్ట్ చేస్తాను. చేసే పనులు బాగా నచ్చినట్టున్నాయి. మనసు ఇచ్చినట్టున్నది. బాగా పెడతాను ఒప్పుకోవచ్చు కదా. వంటలు కొత్త వెరైటీ చేసిన, కొత్త వంటకం ట్రై చేసిన, అసలు టేస్ట్ చూడండి. ఏంటిదో దీని పేరు? అన్నంలో పిండి చికెన్ అని కొత్త ట్రై చేసిన. అబ్బా తమ్ముడు ఉప్పే లేదు, కారమే లేదు. ఇలా
మసాలా లేదు, ఇలా చికెనే లేదు, ఇలా చికెనే లేదు. ముందే చెప్పినా కదా అన్నంలో పిండి చికెన్ అని. పిండితో చేసిన చికెన్ అట్లనే ఉంటది మరి, అట్లనే ఉంటది మరి. పొద్దుగాల చికెన్ తెత్తి ఇవాళ ఏం చేసినావు? ఇల్లు వేసినా కదా, ఇల్లు వేసినా కదా. ఈడిది మొత్తం నువ్వు విన్నావా? చెల్లి అయిన చేసుకుంటే రోజు మనం కడుపు ఎండుడేనే. అక్క అట్లనకే, అక్క అట్లనకే. ఇట్లా మారిపోయినా అక్క, మొత్తం మారిపోయింది అక్క. మీద 3 రోజులకి చాలా మారింది, పని చాలా మారిపోయింది. మేమే పడ్డట్టున్నాం. తమ్ముడు, నా తమ్ముడు ఉన్నావా? ఆవిరైపోయినవురా, ఆవిరైపోయినవురా. అక్క ఉన్ననే ఉన్ననే అక్క. అరే తమ్ముడు, ఏంది గింత బక్కగాను? అంగికి ఇస్త్రీ కూడా లేదు. అబ్బో బక్కగా అయిందట. చికెన్ మాటలు తిని కూడా బక్కగా అయినావా నువ్వు? నేనంత తిని పక్కన అని చెప్తాడు. మా కడుపుల్నే మార్చిండు, మా బోళ్ళు వలగొట్టిండు, మా బట్టలు చింపేసిండు. మా కడుపు అంతా ఎండబెట్టిండు. అన్ని తినేసి ఇంకా పక్కగా అయిందట. గింత మాట అంటారా మా తమ్ముని? ఈ పెళ్ళొద్దే మాతో ధర తమ్ముడు పోదాం. ఆ, ఏంటిది? ఇంకేమైనా పనులు చేయాలా మీకు ఉండి? మీ తమ్ముడు తిన్నాడు కానీ వంటలు వెరైటీగా చేసిండు, నాకు నచ్చిండు. బట్టలు చింపిండు కానీ వాషింగ్ మిషన్ కొనిస్తా అన్నాడు, మాకు నచ్చింది. బోళ్ళు వలగొట్టిండు కానీ మస్తు క్లీన్ చేస్తాడు, నాకు కూడా నచ్చిండు. ముగ్గులేసే మొగడు మంచిగా చూసుకుంటాడు, నాకు నచ్చిండు. అబ్బా తమ్ముడు. అవునా, నచ్చిందా? 19 సంబంధం సెట్ అయింది. సాధించిన